అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో మాఘమాస ప్రారంభం మరియు ఈ మాసానికి ఉండే ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమి రోజున చంద్రుడు మఖ నక్షత్రం రాశి వద్ద లేదా దానికి దగ్గరగా ఉండే నెల మాఘమాసంగా లెక్కించబడుతుంది. ఇది జనవరి ఫిబ్రవరి క్యాలెండర్ నెలలో జరుగుతుంది. మఖః అంటే యజ్ఞం అని కూడా అర్థం. మరియు విష్ణువును మహామఖగః శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర శ్లోకం 47వ యజ్ఞానికి అధిపతి సూచిస్తారు. యజ్ఞం ద్వారా కూడా భగవంతుని పూజిస్తారు. అర్థం: మాఘం అనేది సంస్కృత పదం. మా ప్లస్ అగం. మా అంటే ప్రస్తుతం లేదా మరియు అగం అంటే పాపం, చెడు, బాధ, దుఃఖం. మరియు మాఘమాసం అంటే అత్యంత పుణ్యము, శుభము మరియు పాపం లేదా బాధలు లేని మాసం. మాఘస్థానాన్ని పరిపాలించే మరియు పూజించబడే ప్రధాన దేవత మాధవ అనే పేరుతో ఉన్న మహావిష్ణువు. దేవతలు హిందూ చాంద్రమానం ప్రకారం 11వ నెల మాఘమాసం. వివాహాలు, ఉపనయనం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం మొదలైన వాటికి శుభప్రదమైన మాసంగా పరిగణించబడుతుంది. మాఘమాస సమయంలో మనం అనేక ముఖ్యమైన మరియు పవిత్రమైన రోజులను జరుపుకుంటుంటాం. వసంత పంచమి, మాఘ శుక్ల పంచమి ప్రకాశవంతమైన పక్షము రోజుల్లో మాఘమాసంలోని 5వ రోజు శ్రీ పంచమిగా జరుపుకుంటారు. విద్య, జ్ఞాన మరియు జ్ఞానానికి అధిపతి అయిన సరస్వతీదేవి ఈ పవిత్రమైన శ్రీ పంచమి రోజున జన్మించినట్లుగా చెబుతారు. మాఘ సప్తమి, మహాసప్తమి అని కూడా పిలువబడే రథసప్తమి సూర్య భగవానుడు శ్రీ సూర్యనారాయణకు అంకితం చేయబడిన చాలా ప్రసిద్ధి హిందూ పండుగ. ఇది మాఘమాసంలోని 7వ రోజు సప్తమి శుక్ల పక్షంలో సంభవిస్తుంది. ఋషి కశ్యప అతిథి సూర్య భగవానుడు జన్మించిన రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు. భీష్మాష్టమి గొప్ప ఇతిహాసమైన మహాభారతంలో అత్యంత గౌరవనీయమైన మరియు గొప్ప పాత్ర అయిన భీష్మ పితామహతో ముడిపడి ఉంది. ఈ రోజునే భీష్ముడు తుది శ్వాస విడిచారు మరియు ఈ రోజును అతని నిర్యాణ దినంగా జరుపుకుంటారు. రథసప్తమి వరుసటి రోజు మాఘమాసంలో ప్రకాశవంతమైన పక్షము శుక్లపక్షం 8వ రోజు అష్టమి భీష్మాష్టమి వస్తుంది. శ్రీమద్నవమి మాఘమాసం యొక్క చాంద్రమాసం 9వ రోజున వచ్చే శ్రీమద్నవమి ప్రకాశవంతమైన పక్షం రోజుల్లో తత్వశాస్త్ర స్థాపకుడు మరియు వ్యాఖ్యాత అయిన శ్రీ మధ్వాచార్యతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రోజున శ్రీ మధ్వాచార్యులు ఉడిపి శ్రీ అనంతేశ్వర ఆలయంలో తన శిష్యులకు బోధిస్తుండగా ఆయనపై అకస్మాత్మిక పూలవర్షం కురిసి ఆ పూల కుప్పలోంచి కనిపించకుండా పోయారని చెబుతారు. ఆయన బదరీకాశ్రమంలో ప్రవేశించిన రోజుగా భావిస్తారు. మాఘ పౌర్ణమి మాఘమాసంలో పౌర్ణమి రోజును మహామాఘిగా జరుపుకుంటారు. ఈరోజు మాఘస్థాన వ్రతము ముగింపును సూచిస్తుంది. ఈ రోజున చేసే ఏదైనా దైవిక ఆరాధన, ప్రార్థన, దాదుత్యం లేదా ఆచారాలు గమనీయమైన ఫలితాలను ఇస్తాయని చెప్పబడింది మరియు నమ్ముతారు. ఈ మహామాఘి రోజున బ్రాహ్మణుడికి తెల్లపత్ర దానం ఇవ్వాలి. ఈ రోజున సముద్ర స్నానం చేయడం చాలా ముఖ్యం, పుణ్యంగా భావిస్తారు. మహాశివరాత్రి మాఘమాసంలో చతుర్దశి తిథితో కలిసి వచ్చే చీకటి పక్షం కృష్ణపక్షం 13-14 రోజు శివుడికి అంకితం చేయబడింది పండుగ. ఈ మహాశివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం అత్యంత పుణ్యము మరియు పాపాన్ని పోగొట్టేదిగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి పర్వదినాన అన్ని పవిత్ర శివక్షేత్రాల్లో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.